మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. సుమారు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తుండటంతో కోలాహలం నెలకొంది. ఇటు 7 నెలల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. మరి కాసేపట్లో ఈ నేపథ్యంలోనే అక్కడ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. సుమారు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తుండటంతో అక్కడ కోలాహలంగా మారింది వాతావరణం అంతా. రైట్, 7 నెలల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకోనుండటంతో అక్కడ వాతావరణం అంతా కోలాహలంగా మారింది. రైట్, ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు, ప్రస్తుతం ఎంతసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు, డీటెయిల్స్ దిలీప్ అందిస్తారు. దిలీప్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. సో సుమారు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు. సో ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ నేరుగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ సికింద్రాబాద్ వెళ్ళారు. సో అక్కడ నుంచి నందిని నగర్ తన ఇంటికి వెళ్లారు. సో మరి కాసేపట్లో అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకుని తెలంగాణ భవన్ కి రానున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. సో దీనికి కేసీఆర్ అధ్యక్షత వహించబోతున్నారు. సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అలాగే జిల్లా అధ్యక్షులతో పాటు జెడ్పీ చైర్పర్సన్లు అలాగే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతో పాటు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అందరినీ కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. సుమారు 400కు పైగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలకు కూడా ఆహ్వానం అందించారు. సో ఇప్పటికే వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. సో మరి కాసేపట్లో నందిని నగర్ నివాసం నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. సుమారు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కి రానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే కార్యకర్తలు మొత్తం కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ, అంతకుముందు కూడా గత 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చెందింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. తాజాగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదు. సో కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం పార్టీ నేతలకు చేయబోతున్నారు కేసీఆర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి 2001లో పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ ఆవిర్భవించి కూడా వచ్చే అంటే ఏప్రిల్లో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే పార్టీకి సంబంధించి సంస్థాగతంగా కమిటీలు ఏ రకంగా వేయాలి, అలాగే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేటువంటి దిశానిర్దేశం పార్టీ నేతలకు కేసీఆర్ చేస్తుంది. అలాగే కొంత కులగణనకు సంబంధించి అలాగే బీసీల అంశానికి సంబంధించి కూడా ఒక సభ పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ సభకు సంబంధించి అలాగే ఓవరాల్ గా ఆ స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కార్యకర్తల్లో జోష్ నింపేలా భారీ బహిరంగ సభను వరంగల్లో కానీ లేదంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేటువంటి దానిపైన కూడా ఇటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు అలాగే సో కేసీఆర్ ఇప్పుడే తెలంగాణ భవన్ కు చేరుకున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. సో మరి కాసేపట్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ప్రారంభం కానుందని చెప్పవచ్చు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు సో ఏ రకంగా అమలయ్యాయి, సో ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, వీటన్నిటిపైన కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గత కొన్ని రోజుల క్రితమే జైరాబాద్ సంబంధించిన పార్టీ నేతలతో మాట్లాడారు. ఈసారి కొడితే మామూలుగా ఉండదు, చాలా బలంగా వస్తాను అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ సో అటు ప్రధాన పార్టీలు కూడా ఇటు కేసీఆర్ బయటికి రావడం లేదు అంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు భవన్ కి రానున్నారు. సో పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాజకీయ అంశాలు ఇటు రాష్ట్రానికి సంబంధించి అలాగే కేంద్ర రాజకీయాలకు కూడా ఇటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.